అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారిని తిరుగు టపాలో పంపించేయక తప్పదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కొన్ని లక్షల మందిలో గుబులు రేకెత్తిస్తోంది. గడ్డ కట్టిస్తున్న చలి కంటే ఇది వారిని ఎక్కువగా వణికిస్తోంది. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారిది ఇదే పరిస్థితి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులు సుమారు 7.25 లక్షల మంది. మెక్సికో, సాల్వడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ఎన్నికల ప్రచారం నుంచి ఇలాంటి వారి విషయంలో పదే పదే తన వైఖరిని ట్రంప్ చెబుతూ వచ్చారు. బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన అధికారిక ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నప్పుడు గత ఏడాది వివిధ దేశాల వారి మాదిరిగా 1529 మంది భారతీయులు కూడా ఈ కారణాలతోనే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రావడంతో పరిస్థితి ఇంకా తీవ్రమవుతుందనే ఆందోళన మొదలైంది. ఒక యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని సరిహద్దులు దాటి అగ్రరాజ్యంలోకి వచ్చేందుకు ఇదివరకు వీలుండేది. కొత్త సర్కార్ దీనికి చెల్లుచీటీ రాసింది. అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాల వారికి జన్మతహా లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులిచ్చారు. దీనివల్ల భారతీయులకు ఎక్కువ ఇబ్బంది కానుంది. అమెరికా జనాభాలో సుమారు 50 లక్షల మంది భారతీయులే. వీరిలో 3/4 మంది అమెరికాలో పుట్టినవారు. మిగతా వారంతా వలసదారులు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన సంతానానికి అమెరికా పౌరసత్వం లభించదు. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో చాలామంది భారతీయులు కాన్పు సమయానికి అమెరికా వెళ్లిపోతుంటారు. ఇకపై దీనికి బ్రేక్ పడనుంది. బిడ్డ తల్లి అమెరికాలో అక్రమంగా ఉంటున్నా, తండ్రి అమెరికా పౌరుడుగాని, చట్టబద్ధ శాశ్వత నివాసిగాని కాకపోయినా ఆటోమేటిక్ పౌరసత్వం రాదు. కాన్పు సమయంలో బిడ్డ తల్లి అమెరికాలోనే చట్టబద్ధంగా ఉన్నా, అది తాత్కాలిక ప్రాతిపదికన అయినప్పుడు కూడా ఇది రాదు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకుంటారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల పౌరసత్వం విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జన్మతహా లభించే పౌరసత్వం రద్దు వల్ల అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు ఆ దేశానికి చెందిన వారేనని నిరూపించుకోవాల్సి వస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కార్యనిర్వాహక ఉత్తర్వులకు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. ట్రంప్ ఉత్తర్వులను సవాల్ చేస్తామని డజనుకు పైగా రాష్ట్రాలు తెలిపాయి. రాజ్యాంగంలోని నిబంధనలు మార్చడం చాలా సంక్లిష్టం.